రింగ్ అవుతుంది. చూద్దాం మనోడు యాక్టింగ్ ఏంటి. హలో హలో ఎవరు? హలో పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. హలో హలో చెప్పండి. అదే Subscribe to my channel. మీ వెహికల్స్ మీద ఫైన్స్ ఉన్నాయి. అది కాదు, మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా మీరు వర్క్ చేశారా? జొమాటో ఆర్ బ్లింకిట్ ఇటువంటి వాటిలో? అవునండి, బిగ్ బాస్కెట్ చేశాను. అటు సైడ్ నుంచి కూడా మాకు ఒక 3-4 కంప్లైంట్స్ ఫేస్ అయ్యాయి. మీరు ఏంటంటే ఆర్డర్స్ ని ఫేక్ గా క్రియేట్ చేసి అది తీసుకోవడం ఇలా చేస్తున్నారంట. ఆర్డర్స్ అదే బ్రదర్, ఇప్పుడు ఒక పర్సన్ ఒక ఆర్డర్ పెట్టారు అనుకోండి, ఆర్డర్ ని వాళ్ళకి డెలివరీ ఇవ్వకుండా మీరే తీసుకుంటున్నట్టు కంప్లైంట్స్ వచ్చాయి. లేదు బ్రో, నేను వెయిట్ చేయలేదు. ఆ బిగ్ బాస్కెట్ ఎప్పుడో నేను అన్నాను అయిపోయింది బ్రో ఆఫీస్ కి. బ్రో ఎవరు బ్రో నీకు బ్రో? ఎవరు బ్రో నీకు బ్రో? సారీ సార్. పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. చాలా విషయం సార్. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఎక్కడ ఉన్నావు ప్రెసెంట్? ప్రెసెంట్ అయితే నేను కొంచెం బయట ఉన్నాను సార్. 1 minute లైన్ లో ఉండండి, సార్కి మాట్లాడి చెప్తాను. అలా లైన్ లో ఉండు బ్రో. నాకు అర్థం కాలేదు సార్. నేనే బ్రో రెడీ రెడీ రెడీ. మీరు ఎంత దూరంలో ఉన్నారు ఇప్పుడు స్టేషన్ కి? హలో చేసిందా అంటే ఒక ఉంటది మా పెద్దమ్మ ఇంటికి వచ్చినప్పుడు అది రిలాక్స్ అవుదామని. ఏదో పెద్ద విజయవాడలో ఉన్నట్టు మాట్లాడుతున్నావు అయ్యా నువ్వు. మరి పక్కనే కదా ఆదర్శ్ నగర్. సరే కానీ ఎంతసేపు లో రాగలను స్టేషన్ కి? సీఏ ఉన్నారు, మీతో మాట్లాడాలంట. రాగాను, ఒక గంటలో రాగాను. 1 hour ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 1 hour ఎందుకు? అంటే చిన్న పని మీద వచ్చాను. సరే సరే, అయితే మీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. అప్పుడు ఆ పని చూసుకుని రండి, కోర్టులో మాట్లాడుకుంటాం. ఏ రిలాక్స్ అవుతా కానీ ఏ తప్పు చేశాను సార్ నేను? మీ మీద కంప్లైంట్స్ అనేవి రేజ్ అయ్యాయి. ఓకే, మేము అవన్నీ చెప్పాలంటే నీకు ఫోన్ లో అవ్వదు కదా. నువ్వు స్టేషన్కి వచ్చి మాట్లాడితేనే కదా నేను ఏదైనా నీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. బుర్రలేదా? హలో సరే సరే 1 minute లైన్ లో ఉండాలగా. సిగ్గుండాలరా, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా. నువ్వు కట్టేపోతావు. కట్టలేదు కదా, లైన్ లో ఉండాలి. మీ వెహికల్ మీద కూడా 5,000 ఫైన్ ఉంది, కట్టాలి. హలో హలో ఒకసారి ఏ స్కూటీ వాడుతున్నావు? స్కూటీ ఆర్ బైక్ నువ్వు యూజ్ చేసేది? స్కూటీ యాక్టివ్ అనా? ఓకే. బండి పేపర్స్, సి బుక్, నెక్స్ట్ నీ లైసెన్స్, ఇంకా బండి మీద కేసెస్ ఏమేమి ఉన్నాయి? పోలీస్ జాబ్ వచ్చిందిరా. అరే మామ తను రాస్తా. అరే లైసెన్స్ ఏదిరా, హెల్మెట్ ఏదిరా? అంటే సార్ ఒక హెల్మెట్ కేసెస్ ఉంటాయి. అలా కాదబ్బా, దానికి దీనికి సంబంధం ఏంటి? నన్ను పిచ్చోడు అనుకుంటున్నావా ఏంటి? కేసెస్ ఏమేమి ఉంటాయి, ఎంత ఉంటాయి అది చెప్పు. మీకేం పని లేదా మరి? హలో హలో అమ్మా, వీళ్ళింటికి కానిస్టేబుల్ పంపించండి, అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయండి అబ్బాయి మీద. తెలియదు సార్. కావాలని చెప్పి హలో అలా అంటున్నావు ఏంటి? వినిపించట్లేదా నీకు? వాడిని ఎందుకు సార్ కొట్టారు? అడ్రస్ అడిగాడు సార్ వాడు. హలో, ఈ అబ్బాయి అప్పు గారు మీ ఫోన్ నుంచి బావా, మేమే బావా ప్రాంక్ చేసాము, జడిచిపోవద్దు. చేసారా? ఫోన్ చేస్తారా? వాళ్ళు లిస్ట్ చేయట్లేదు, జడిచిపోయినట్టు ఉన్నాడు పాపం కుర్రోడు. ఎందుకులే, తప్పు పెట్టేసాయి. నీ ఫోన్ నుంచి కాల్ చేస్తే
కాళ్ళు చేతులు ఆడవరు అలా లేదు హలో ఏంటో ఎవరో ఫోన్ చేసి బండి మీద కేసు ఏదో అంటుండ్రు. ఏదో చేశారా? సరే ఇంక నువ్వు నిజం చెప్పి ఎవరు చేశారు చెప్పు. నాకే తెలుసు బే, నాకు నేను నిన్ను అడుగుతున్నా. ఫుల్ బాగా పవన్ ఏ బావా మేమేరే సార్ చెప్తా. పవర్ అన్నారా అప్పుడు నవ్వు వచ్చేస్తుందిరా. అర్థం అవ్వట్లేదు ఇదేంటి ఎవరు వీడియోలో వస్తుంది చూడు, నీదే ప్రాంక్. అన్నాడుగా అదే అన్నికి పెట్టద్దని చెప్తా. అంటానా నువ్వు బ్రో నువ్వని తెలియదు కదా, నీ ఫేస్ లేదు కదా. అందుకే నేను కావాలని చెప్పి ఫేస్ రివ్యూ చేయలేదు. మా ఫ్రెండ్ కి అయితే ఇంకా రాసి పాప మరి కార్లు సేల్ చేస్తుంటాడు. అయితే ఇంకా మరి సార్ మీరు విజయనగరం చేసి సార్ డబ్బులు వేస్ట్ అయిపోతాయి. గోల్డెన్ సరే థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ.